ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. Night, JEE Mains 2024 results were announced. As you know, JEE exam happens in 2 sessions. First session happened in January and the second session happened in May of 2024. Last year, we've celebrated a phenomenal year with all of you and our students and faculty and parents. We've had an exceptional result of first rank at all India level in open category in mains, in NEET and in advanced as well. And this is a historic result that no other educational institution has been able to deliver, forever in history. So that's been a phenomenal year for us and it's given a lot of encouragement. అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంకెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, ఇంక ఈ రిజల్ట్ ఇలా కంటిన్యూ అవుతా మన ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ అదర్ స్టేట్స్లో ఎక్కడైతే శ్రీ చైతన్య ఉందో ఇంకా ప్రెజెన్స్ అసలు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అండ్ ఎంతమంది పిల్లలకి మనం ఉపయోగపడాలి అన్న సపోర్ట్ చేయాలన్న దీంతో we have started working in a different direction from that. And along with what we have, Andhra gani, Telangana, Karnataka, Tamil Nadu, established areas e kaakunda, tarvata north lo chala centers lo schools start cheyadamainda tarvata. So ippudu everywhere in the country, we are in almost every state in the country with around 900 branches throughout India, which is a phenomenal expansion plan from our end and the team has worked towards that. Goal ఒకటేనండి, కోవిడ్ టైంలో పిల్లలు ఎంత నష్టపోతున్నారో అర్థమైంది. ఎక్కడైతే మన ప్రెజెన్స్ లేదో అక్కడ పిల్లలు ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ అకాడమిక్ సపోర్ట్, బికాస్ ఫైనల్లీ ప్రతి స్టూడెంట్ వెళ్ళి ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. ఐఐటీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి స్టూడెంట్ కానీ, ఎన్ఐటీ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్, మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనే స్టూడెంట్ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. అంటే ఎంతమందికి మనం మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళలో ఉన్న క్యాలిబర్ బయటకు వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. So with that, with 300 on 300 marks వచ్చినాయి బసవారెడ్డికి. Congratulations. Next T Nikhilesh, third rank with 300 on 300 marks again in mains. Congratulations Nikhilesh. Nikhilesh was selected for physics and chemistry Olympiad also. So ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఒలింపియాడ్స్ లో కూడా they have done very well, which is a foundation for them to do exceptionally well in the advanced in the coming exam. Himanshu, 6th ranker, he is unable to be here today. Babu koda 300 on 300 he was able to score. Reddy Anil, 9th rank, 300 on 300 marks. Congratulations Anil. So ival first rank ochina Basavareddy and the 9th rank ochina Reddy Anil mana Sri Chaitanya Techno School students. మన ఇయర్స్ 2008లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగింది ఫర్ ఎనీ మెడికల్ నేషనల్ ఎగ్జామ్ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ నేషనల్ ఎగ్జామ్ అనేది మనం చూస్తున్నాం. ఐ థింక్ ద గ్రాఫ్ వెంట్ అప్ క్వైట్ స్టీప్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. దట్స్ ద ప్రోగ్రామ్, దట్స్ ద వే వీ వర్క్ విత్ ద స్టూడెంట్స్. అంటే 2 years ఇంటర్మీడియట్లో పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుందేమో అని 5 years 6 yearsలో కనుక స్టూడెంట్ని ఆ థింకింగ్ కేపబిలిటీ పెంచడం అంటే సిలబస్ డంప్ చేయడం కాదు, ఇది జస్ట్ థింకింగ్ కేపబిలిటీస్ పెంచుకుంటా వెళ్తే సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ థింక్ వీ కెన్ షో కేస్ ఎనీ మోర్ దాన్ దట్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ ర్యాంకర్స్ కూడా శ్రీ చైతన్య స్టూడెంట్సే. సో ఇద్దరు పిల్లలు మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్. అండ్ అట్లాగే నాట్ జస్ట్ మైండ్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ త్రూఅవుట్ ద కంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ 900 about we have schools around the country. So ee year ganaka mana mains result ganaka vaste, so year Sri Chaitanya students have done very very well. Ee 2 sessions lo 20 papers jarigini. First session lo 10 question papers and 10 shifts, second session lo inkoka 10 shifts. So 20 question papers tho ee result publish chesaru. Aithe 300 on 300 country lo vachina vallu chaala mandi unnaru, కానీ ర్యాంకింగ్ మటుకు ఏజ్ బట్టి ఇచ్చారు. అంటే ఓల్డర్ చైల్డ్ గెట్స్ ఎ బెటర్ ర్యాంక్, విచ్ ఈస్ నాట్ వెరీ ఫెయిర్, బట్ దట్స్ హౌ ద సిస్టమ్ ఇస్. సో ఐ వుడ్ ఆస్క్ ఆల్ ద స్టూడెంట్స్ నాట్ టు థింక్ అబౌట్ ఇట్, బికాస్ 300 అంటే ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ 100% మార్క్స్. నో స్టూడెంట్ కెన్ డూ బెటర్ దాన్ దట్. అట్లాగే పేపర్ టఫ్గా ఉన్న షిఫ్ట్స్లో 100% వచ్చింది, హైయెస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి. అఫ్ కోర్స్ పేపర్ షిఫ్ట్ టఫ్గా ఉన్నప్పుడు 300 రావడం చాలా కష్టం. సో 295 మార్క్ వచ్చినా కూడా 100% ఇచ్చారు. అట్లా కంట్రీలో దేర్ అబౌట్ 56 స్టూడెంట్స్ విత్ 100% త్రూ అవుట్ ద కంట్రీ. వీళ్ళలో సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం ఏంటంటే బిలో 100, బిలో 200, బిలో 500 and 1000.
we've seen exceptional growth in spite of all these constraints. Below 100, we have open category lo 25 ranks. Below 200 open category, we have 46 ranks. Below 500 open category, we have 103 ranks, which is the highest so far with Sri Chaitanya. And below 1000, ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్లో 200 ర్యాంక్స్ కనిపిస్తున్నాయి ఇన్ ఓపెన్ కేటగిరీ. ఇంకా గ్యాదర్ చేస్తున్నారు అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద రిజల్ట్ విల్ బీ హయ్యర్. అండ్ దిస్ ఈస్ హిస్టారికల్గా చూస్తే ఎవ్రీ ఇయర్ ఆ గ్రోత్ అనేది మనకి సిస్టమాటిక్గా వీ కెన్ సీ. దట్ మీన్స్ వీఆర్ డెఫినెట్లీ డూయింగ్ సంథింగ్ రైట్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో. ఇప్పుడు అదర్ స్టేట్స్లో కూడా ఇంతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఇంత వర్క్ చేయగలిగితే కనుక మనం డెఫినెట్లీ వీ విల్ బీ ఆన్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్. అండ్ ఏ స్టూడెంట్స్ అయితే మనం మెంటర్ చేస్తామో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ యూనివర్సిటీస్ అండ్ బెటర్ జాబ్స్ లేటర్ అలాట్మెంట్ జరిగింది. బట్ మై గైడెన్స్ టు ద స్టూడెంట్ ఇస్, ఈ 100 పర్సెంటైల్ వచ్చినా 300 వచ్చినా ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్. ప్లీజ్ బిలీవ్ దట్ and please think in that direction. Rank doesn't differentiate you. Your mark is as good as the other student beside you. So ప్రతి ఒక్కళ్ళు మీరు చాలా బాగా కష్టపడ్డారు, చేశారు, సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోగలిగారు. కాబట్టి ఈ మెయిన్స్ పేపర్స్ 20 పేపర్లు టఫ్గా రావచ్చు, ఈజీగా రావచ్చు, మోడరేట్గా రావచ్చు, సో రకరకాల పేపర్స్ వచ్చినాయి. బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు డీల్ విత్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఎగ్జామ్లోకి వెళ్ళాక ఒక పేపర్ అందరూ రాస్తే మనకి ఈక్వల్గా క్యాలిబర్ తెలుస్తుంది, కానీ 20 పేపర్స్లో నుంచి తీసుకోవడం అంటే దట్స్ నాట్ ఈజీ. అది పిల్లలు తెలుసు ఆ బాధ ఏంటనేది. బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు డూ దట్ అండ్ వీ యాజ్ అన్ ఆర్గనైజేషన్, అవర్ ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేటర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సపోర్ట్ దట్. సో looking forward, we are looking at excellent results in NEET and advanced exam also from these students from advanced. అండ్ రీసెంట్గా వచ్చిన ఆ బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. నిన్న తెలంగాణ రిజల్ట్ రిలీజ్ అయింది, లాస్ట్ వీక్ ఆంధ్ర బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. ఆంధ్రాలో ప్రతి సెగ్మెంట్ బైపీసీ, ఎంపీసీ, జూనియర్, సీనియర్ హైయెస్ట్ మార్క్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్కే వచ్చినాయి విత్ అ లార్జ్ నంబర్ ఆల్సో. అట్లాగే తెలంగాణలో కూడా సీనియర్ ఎంపీసీ, బైపీసీ, జూనియర్ బైపీసీ అన్నిట్లోనూ హైయెస్ట్ మార్క్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్కే వచ్చినాయి. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ దట్ ద టీమ్ ఈస్ డూయింగ్ and proud of the work that the students are doing. And the time he exits Sri Chaitanya, 12th అయిపోయాక కాలేజెస్కి వెళ్ళినప్పుడు what is the result he is going out with. ఎంత ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంటరాక్టివ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ విత్ ద స్టూడెంట్స్ is what is helping each and every child understand వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళ రిజల్ట్ పెరుగుతుంది. అది ఎప్పుడైతే అంటే ఒక ఆస్పైర్డ్ స్టూడెంట్కి ఎవరికైతే బాగా చేయాలని ఉందో లైఫ్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కడ అని అర్థం అయితే దే టేక్ ఆఫ్, because they definitely are hardworking, intelligent and they want to do well. So ఆ కరెక్ట్ డైరెక్షన్లో మనం పాయింట్ చేయగలిగితే అదంత ఈజీ కాదండి. ఇట్ మైట్ సౌండ్ శ్రీ చైతన్య ఆర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్, బికాస్ పిల్లలకు మనం ఉపయోగపడాలి. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దే షుడ్ బి ఏబుల్ టు డ్రీమ్ ఆఫ్ higher goals and dream of a higher status in life, and that is what we are trying to achieve day in and day out. And that's the same logic and understanding that Sri Chaitanya team has in every single campus to get the best result for each and every student. See, mains exams, as I said, this is a starting exam and this is a qualifying exam for the coming IIT Advanced. Repo IIT Advanced exam on the next 1 month, they hardly have 26th May is the exam. They have 1 more month and they have a lot to do during this time. But this is a good milestone and good encouragement for each and every student in the country who has qualified for the advanced exam. I think in the result రావడానికి teaching methodology, we have excellent faculty of course, but faculty తో పాటు faculty training and a method that works. ఆ మెథడ్ అనేది ఒక్క రోజులో రాదు, అది ఇయర్స్ అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రీసెర్చ్ చేసి వర్క్ చేయటం వలన పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం, కాన్స్టెంట్గా ప్రోగ్రామ్స్ మోడిఫై చేసుకుని టీచర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ప్రోగ్రామ్స్ మోడిఫై చేయటం, ఈ వర్క్ అంతా అడ్మినిస్ట్రేటర్స్ కన్సిస్టెంట్గా సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అయ్యి అందరూ ఎవ్రీ 2-3 వీక్స్కి మాట్లాడుకుని ఎక్కడ మార్పులు చేస్తే పిల్లలకి ఎక్కువ బెనిఫిట్. స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ టెస్ట్, సెవరల్ ప్రాక్టీస్ టెస్ట్, శ్రీ చైతన్య ప్రాక్టీస్ టెస్ట్ అవ్వచ్చు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అడ్వాన్స్ టెస్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి డెఫినెట్లీ టు అండర్స్టాండ్ ద పేపర్ బెటర్ అండ్ టు సీ హౌ దే రెస్పాండ్, ఏ సబ్జెక్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తే దే ఆర్ ఏబుల్ టు డూ అనేది. సో ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ దే అడ్వాన్స్డ్ ఇంకా టఫ్ పేపర్, మెయిన్స్ కన్నా ఇట్ మచ్ మోర్ డిఫికల్ట్ పేపర్. So they will run into a lot of issues and a lot of problems where they cannot solve. Akkada the team is always available to guide our students. I think during this time, students should be very keen on understanding
ఎక్కడ మార్క్స్ పోతున్నాయి? Is it numerical questions or multiple matching or more than one answer? Because advanced లో multiple types of questions ఉంటాయి. సో ఎలాంటి టైప్లో ఎక్కువ మార్క్స్ పోతున్నాయి అదొకటి తెలుసుకోవాలి. అయితే ఎక్కడ మార్క్స్ పోతున్నాయో ఇస్ దట్ అన్ ఆస్పెక్ట్ దట్ యూ కెన్ డెవలప్, బికాస్ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ లిమిటేషన్, రైట్? సో ఆ ప్యాటర్న్లో ఎంత చేసినా నాకు ఇంప్రూవ్మెంట్ రాదు అనుకున్నప్పుడు స్కోరింగ్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వుడ్ బి బెటర్. యాజ్ యూ కెన్ సీ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్లీ వెల్ యాజ్ వెల్. సో వీ విల్ వర్క్ టువర్డ్స్ దట్ and we'll hope to see a wonderful, extraordinary result in the coming 2024 advanced exam as well. So thank you everyone, and again congratulations to all our students, all the faculty who has worked so hard to make these kids so successful, and all the administrators everywhere throughout Sri Chaitanya. Congratulations, very well done. Sri Chaitanya year after year prove చేసుకుంటానే వస్తుంది. We keep proving ourselves year after year, but ఇప్పుడు హ్యాపీ థింగ్ ఏంటంటే లాస్ట్ 15 years నుంచి స్కూల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి టువర్డ్స్ ద శ్రీ చైతన్య రిజల్ట్. అట్లీస్ట్ 50% వరకు శ్రీ చైతన్య స్టూడెంట్స్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రిజల్ట్కి. అండ్ ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఇస్ డెడికేటెడ్ టీమ్, డెడికేటెడ్ స్టూడెంట్స్ అండ్ డెడికేటెడ్ టీమ్ వర్క్. ఇప్పుడు క్యాంపసెస్లో చూస్తే, ఎస్పెషలీ రెసిడెన్షియల్ క్యాంపసెస్లో టీచర్స్ వీళ్ళందరూ 6 o'clock వస్తారండి. ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ 10 అవుతుంది. మధ్యలో 2-3 hours తప్ప బ్రేక్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. సో క్లాసెస్ కానివ్వండి, లేకపోతే మోటివేషన్ సెషన్స్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సో దే ఆర్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అయితే ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారండి శ్రీ చైతన్య పిల్లల్ని. అండ్ ద ఆస్పిరేషన్స్ దే హ్యావ్ టువర్డ్స్ దీస్ చిల్డ్రన్ ఆల్సో, దే ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ. సో అట్లా డెడికేషన్ లేకపోతే, టీమ్ వర్క్ లేకపోతే ఇవాళ ఇంత సక్సెస్ చూడం మనం. అండ్ మీకు తెలిసినట్టే స్కూల్ లెవెల్లో నుంచి గ్రూప్ చేయడం స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ని. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి కంటిన్యూ అవుతుందని ప్రయత్నిస్తామండి. అండ్ వీక్నెసెస్ ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి, వెదర్ ఇట్ బి ఏ సబ్జెక్ట్ అని, ఏ టాపిక్ అని ఐడెంటిఫై చేసి అవి ఎట్లా రెక్టిఫై చేయాలో చూస్తాం. అండ్ యాజ్ అ రిజల్ట్ 50% of the contribution almost is from Sri Chaitanya Techno School. Like Sushma garu antunnattu, Basavareti Anil first and 9th ranks are from Sri Chaitanya Techno School. And last year 111 mains first, JEE first, advanced first and NEET first are from Sri Chaitanya Techno Schools. And foundation ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే we only focus on foundation. ఇప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ డంప్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ మీద, లేకపోతే రెపిటేటివ్గా పని చేపిస్తూ ఉంటారు, బై హార్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాకుండా ఫౌండేషన్ మీద ఫోకస్ చేసి, ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఏ ఎగ్జామ్ అన్నా అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా వస్తారనేది మా గోల్ అండ్ మా మోటో. సో దట్స్ వాట్స్ బిన్ ఆఫర్డ్ టు అవర్ స్టూడెంట్స్, దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ విత్ అవర్ స్టూడెంట్స్. ఈ యాక్టివిటీస్ ఇవన్నీ అవుతాయో సేమ్ వీ డూ ఫర్ అవర్ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు మీకు తెలుసు రెగ్యులర్ స్కూల్స్లో చాలా టైం ఉంటుంది, ఇవన్నీ ఇన్కాపరేట్ చేయడానికి చాలా బ్యాండ్విడ్త్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చైతన్య స్కూల్లో జేఈ అండ్ నీట్ మీద ఫోకస్ చేస్తానే ఇది కూడా మిస్ అవ్వకుండా స్టూడెంట్స్కి వి మేక్ ష్యూర్ దిస్ హ్యాపెన్. అండ్ అనదర్ థింగ్ ఇస్, అనదర్ మిస్కన్సెప్షన్ ఇస్ దట్ బికాస్ ఆఫ్ నీట్ అండ్ జేఈ ఫోకస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఉండదు అని. ఇక్కడ స్కూల్లో మీరు ఈ స్టూడెంట్స్ని అడగొచ్చు, కేవలం 4 months మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాం, ఓన్లీ 4 months బిఫోర్ ద ఎగ్జామ్స్. మిగతా స్కూల్స్ ఏం చేస్తాయి, 9th మధ్యలోనే 10th స్టార్ట్ చేస్తాయి. పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ వీ లివ్డ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద టీమ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.